మనకు ఫిజికల్‌గా 5 ఇంద్రియాలున్నాయి. చూడటం, వినటం, మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసినవే. కానీ ఒక్కొక్కసారి ఆలోచించండి, ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. దాని గురించి అవగాహన లేకపోయినా కొన్ని ముందే ఊహించగలుగుతాం. కానీ ఆ ఊహ కూడా కరెక్ట్ అయిపోతుంది. ఏంటి ఇదంతా? ఎవరు చెప్తున్నట్లు మనకి? మన మనసే మనకిలాంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అదే మనలో ఉండే ఇన్నర్ పవర్, స్ట్రాంగ్ పవర్, సిక్స్త్ సెన్స్. ఈరోజు నేను మీతోటి ఈ సిక్స్త్ సెన్స్ ఎలా పనిచేస్తుంది, దాని బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి జేకే స్ఫూర్తి ద్వారా నేను జయ. ఈ పంచేంద్రియాల్లాగానే మనకు కనపడని ఆరో ఇంద్రియం ఒకటి ఉంటుంది మనలో. ఆ ఇంద్రియం నుంచి వచ్చే ఈ సిగ్నల్నే, ఈ డెసిషన్నే మనం సిక్స్త్ సెన్స్ అంటాం అనమాట. అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ సిక్స్త్ సెన్స్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనం రోజు ఎన్నో చూస్తుంటాము, ఎన్నో వింటుంటాము, ఏదేదో తింటుంటాము. వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ పంచేంద్రియాల గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సబ్ కాన్షియస్ మైండ్ ఒక సిగ్నల్ని పాస్ చేస్తుంది అనమాట. అదే మనకు ఒక డెసిషన్ లాగా, ఒక అలర్ట్ లాగా, ఒక సిక్స్త్ సెన్స్ లాగా పనిచేస్తుంది మనకి. ఇది సైంటిఫిక్ రీజన్. ఓకే, సో ఆ సిక్స్త్ సెన్స్ని మనం వినగలిగితే మనకు డెఫినెట్గా మనకు వేరే ఎవరో బయట వాళ్ళు మోటివేటర్స్గా ఇలా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట మన డెసిషన్ మేకింగ్కి, మన ప్రాబ్లమ్ సాల్వింగ్కి. ఓకే, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో ఈ సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. అంటే ఆపదల్లో ఉన్నప్పుడు అనమాట, ఎస్పెషల్లీ. ఓకే, ఎలా అంటే ఆ సరౌండింగ్స్లో ఉన్న డేంజర్ సైన్స్ని సబ్ కాన్షియస్ మైండ్ ముందే గ్రహించేసేసి మనకు ఒక సిగ్నల్ లాగా పాస్ చేస్తుంది అనమాట. దాన్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఆ ఆపద నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా కొత్త వ్యక్తులు పరిచయాలు అయినప్పుడు వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చా లేదా, ఇలాంటివన్నీ కూడా, అంటే మంచి చెడుకు మధ్య డెసిషన్కి బాగా ఉపయోగపడుతుంది ఈ సిక్స్త్ సెన్స్. ఓకే, అలాగే తప్పుల నుంచి, ప్రమాదాల నుంచి ముందే ప్రొటెక్ట్ చేయగలదు అనమాట. అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్గా కూడా యూజ్ అవుతుంది ఇది, ఈ సిక్స్త్ సెన్స్. రీసెంట్గా చూడండి, ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒక ఆవిడ ఎందుకో వద్దు అని జర్నీ ఆపేసుకుంది, వెళ్ళలేదు, తను సేఫ్ అయింది. అక్కడ తనకి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేసింది. ఓకే, అలాగే జీవితంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు దానికి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ వేయాలి, అలాంటివి కూడా ఈ సిక్స్త్ సెన్స్ ద్వారానే మనకు బాగా పనికొస్తాయి. వీటి విషయంలో మనము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన సిక్స్త్ సెన్స్ మాత్రమే మనం వినగలిగితే బాగా ఉపయోగపడుతుంది అనమాట అది మనకి. ఓకే, సో అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది మనకి ఈ సిక్స్త్ సెన్స్ మనం వినగలిగితే, పాటించగలిగితే. రైట్, మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సిక్స్త్ సెన్స్ని డెవలప్ చేసుకుందామా? ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ వన్, మన బయట ఇంత పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్నప్పుడు మన లోపల సౌండ్ వినాలి అంటే మనం ప్రశాంతంగా మౌనంగా ఉంటే మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, టీవీ పెట్టుకొని ఉంటాము, టీవీ దగ్గర మొబైల్ మాట్లాడగలమా? ఆ మాట్లాడే వ్యక్తి మాటలు మనం వినపడవు కాబట్టి మనం బెడ్రూమ్లోకి వెళ్ళో, పక్క ప్లేస్కి వెళ్ళో మనం అది మాట్లాడటానికి ట్రై చేస్తాం, అది ప్రాపర్గా విని. అంటే మనం అక్కడ సరౌండింగ్స్ని క్లీన్ చేసుకుంటున్నాము ఆ సౌండ్ని వినటానికి. అలాగే ఇక్కడ కూడా ఆ లోపల ఇన్నర్ సౌండ్ని మనం వినాలి అంటే సరౌండింగ్స్లో ఉండే సౌండ్ని మనం తగ్గించుకోవాలి, అంటే మౌనంగా ప్రశాంతంగా ఉండాలన్నమాట. అప్పుడు బాగా పనిచేస్తుంది. ఓకే, అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రకృతితో గడపండి. ఆ ప్రకృతి సౌండ్స్, ఆ ప్లెజెంట్నెస్ ఉన్నప్పుడు కూడా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. అలాగే మెడిటేషన్ చేసినప్పుడు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే భయం వల్ల సిక్స్త్ సెన్స్ వినపడదు మనకి, సో మనం ఫియర్లెస్గా ఉండాలి. ఓకే, అలానే నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సిచ్యువేషన్స్కి దూరంగా ఉండాలన్నమాట. అవి ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించే అవకాశాన్ని ఇవ్వవు. ఓకే, అలాగే ద బెస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ సిక్స్త్ సెన్స్ని డెవలప్ చేసుకోవడానికి జర్నలింగ్ చేయటం అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను జర్నలింగ్ ఎలా చేయాలి అనే దానికోసము, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి అది కూడా. ఓకే, సో మరి
ఇలా డెవలప్ చేసుకున్న ఈ సిక్స్త్ సెన్స్ని, ఈ డిఫరెంట్ మెథడ్స్లో మనం సిక్స్త్ సెన్స్ని డెవలప్ చేసుకోగలిగితే మన సిక్స్త్ సెన్స్ని మనం వినగలుగుతున్నాము అనేది ఎలా, వినగలుగుతున్నామా వినలేకపోతున్నామా, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఓకే, సో ఎలా ఉంటాయి అంటే సిక్స్త్ సెన్స్ని వినేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లోపల ఫీల్ని ఫాలో అవుతారు, కానీ బయట ఫీడ్ని వాళ్ళు ఫాలో అవ్వరు. అంటే అది సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫీడ్ కానీ లేదా పర్సన్స్ ద్వారా వచ్చే ఫీడ్ కానీ అది యాక్సెప్ట్ చేయరనమాట. అది ఫస్ట్ లక్షణం. అలాగే రెండవది ఏంటంటే వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, ఫియర్లెస్గా ఉంటారనమాట. అంటే భయానికి బదులు ధైర్యాన్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఓకే, తర్వాత సరౌండింగ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అసలు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, మాటల కంటే అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదొక గ్రేట్ క్వాలిటీ. నెక్స్ట్ లక్షణం ఏంటంటే గొప్పల కోసం కాకుండా, అంటే వేరే వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కొట్టాలి అనే దాని గురించి కాకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఓకే, సో ఇలాగా మనము సిక్స్త్ సెన్స్ని మనము ఫాలో అవుతున్నామా లేదా అనేది వీటిని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి అంటే డెసిషన్స్ కోసము లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసము బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనమే డిపెండ్ అవ్వి మన సిక్స్త్ సెన్స్ నుంచి తీసుకునే సిగ్నల్స్ని మనం పాటించగలిగితే డెఫినెట్గా మన డెసిషన్స్ బాగా ఉంటాయి, మన సిచ్యువేషన్స్కి కూడా యాప్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.